చొరబడినని చెప్పి అంటున్నారు. భారతదేశంలో కాదు, మన గ్రామాలకు, మారుమూల గ్రామాలకు ఫస్ట్ వస్తున్నారు. ఎందుకంటే సిటీలో ఖచ్చితంగా వీళ్ళందరూ కొడుతున్నారు, ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది పెడతారు, వీళ్ళు ఖచ్చితంగా హిందువులందరూ ఏకమై ఆడ హిందుత్వం గట్టి పడుతుందని చెప్పి వాళ్ళు రివర్స్ ఆలోచనతో మన దగ్గరికి వస్తున్నారు, ఊర్లలోకి వస్తున్నారు. ఎక్కడో గుంటలో 2 గుంటలో పొలం తీసుకుంటున్నారు, ఎక్కడో చిన్న రూమ్ తీసుకుంటున్నారు, వాడు ఓటాకు రాసుకుంటున్నాడు. ఇవన్నీ మీరు ఖచ్చితంగా చూడాలా. ఈ మదర్సాలలో ఏమైతుందో చూడాలా. కొత్తోడు ఎవడన్నా వస్తుండా అంటే వాడిని అబ్జర్వ్ చేస్తుండాలా. ఎందుకంటే వాడే మనకు మేకై కూర్చుంటాడు. వాని మీద ఎటువంటి అనుమానం ఉంటే మనం వాడిని పట్టుకోపోయి పోలీస్ స్టేషన్ ఇచ్చే ధైర్యం లేకుంటే కనీసం పోలీస్ స్టేషన్లలో చెప్పండి, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లలో చెప్పండి. వాళ్ళకు తెలుసు వాళ్ళు ఆర్థికంగా బలపడాలా, మనం ఆర్థికంగా బలహీనం కావాలా. కాబట్టే మనకు ఉన్నటువంటి వృత్తులన్నీ వాళ్ళు చేస్తున్నారు. మంగళంలో పని వాళ్ళే చేస్తున్నారు, శాఖలలో పని వాళ్ళే చేస్తున్నారు, హోటళ్లు వాళ్ళే నిర్వహిస్తున్నారు, పూలు వాడే అమ్ముతున్నాడు, పండ్లు వాళ్ళే అమ్ముతున్నారు, కూరగాయలు వాడే అమ్ముతున్నాడు. మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు వాడే చేస్తున్నాడు. వానికే పైసలు వస్తున్నాయి. మనమంతా కష్టపడి మన పైసలు ఆ చేతికి ఇస్తున్నాం, వాడిని ఆర్థికంగా బలపరుస్తున్నాం. ఒక్కసారి వాడు ఆర్థికంగా బలపడితే ఖచ్చితంగా మనను వచ్చే 5-10 ఏళ్లలో వాడు మనందరి ఇళ్లకు గుసాయించి కొడతాడు. మీరందరూ ఆలోచించండి. మనకు ఖచ్చితంగా మనం పోవాల్సిన దుకాణాలు, మనం కొనుక్కోవాల్సినది ఎక్కడన్నా సరే మన హిందూ దుకాణాలలో కొనుక్కోండి. మనోళ్ళు ఎక్కడన్నా షాప్ పెడితే వాడు చిన్న పనా పెద్ద పనా, చిన్న షాపా పెద్ద షాపా ఆలోచించకండి. పోయి 10 మంది ఆడ కూర్చొని రండి. అరే మనోడు ఇక్కడ దుకాణం పెట్టిండన్నా రండి అంటాం. ఇక్కడ మనం మన్నగూడలో చూస్తే ఎన్ని దుకాణాలు ఉన్నాయి మన ఆలోచించండి. ఎంతమంది మనోళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా మన్నగూడ పోతే మనం వాళ్ళ దుకాణాలనే తినాలి, వాళ్ళ దగ్గరనే ఉండాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గరనే కొనుక్కోవాల్సి వస్తుంది. మొన్న రీసెంట్ గా నాకు తెలియదు ఎవరో, కానీ మన హిందువులు లెఫ్ట్ సైడ్ లో మడిగలు కడుతుంటే వాటర్ కూడా ఆపే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టినారు. ఎక్కడ పోయినా మనమంతా వాడు పార్టీ వల్ల వాడు ఏదో పార్టీ వాడంట మనకి ఎందుకని చెప్పి మిగతా వాళ్ళు అన్న. పార్టీలతో మనకు సంబంధం లేదన్నా, కులాలతో మనకు సంబంధం లేదన్నా. మీరందరూ ఆలోచించండి. మనమందరం హిందువులం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం బతకాలా, మన ఆచారాలు బతకాలా, మన పిల్లలు బతకాలా, మన ఆడపడుచులు బతకాలా. ఇవన్నీ బతకాలంటే హిందువులు ఏకం కావాల్సిన సమయం వచ్చింది. వాటన్నిటికీ ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పోల్కంపల్లి శివాజీ విగ్రహ దాతలకు సతీష్ అన్న, వర్మ అన్న, మీ ఇద్దరికి పాదాభివందనాలన్నా. ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమాలకు మనందరం సహకరించాలి అన్న. పెద్ద అమౌంట్ ఇచ్చినోడే హిందువు కాదన్నా. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి అన్న, ఇచ్చిపో, ప్రాబ్లం లేదు, తీసుకుంటారు. నా దగ్గర 100 ఉన్నాయి ఇవ్వండి, 1000 ఉన్నాయి ఇవ్వండి, 1,00,000 ఉన్నాయి ఇవ్వండి. ఎవరికి తోచినంత వాళ్ళు